గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. ఏడు, 8, 9 వచనాలు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. రండి అందరం కలిసి. అయ్యో ప్రభువా, నశింపచేయనట్లు అమోయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని ఎదురుగా ఇచ్చింది. నేను యోర్దాను నివసించటమేమి కనిపించి దావీదు తమ శత్రువుల నిలవలేక ఏమి చెప్పగలరు? కనానీయులను ఈ దేశ నివాసులందరినీ చుట్టుకొని ఆ పేరు విడిచివేసినగా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయగలవు ప్రార్థించగా. యెహోషువ చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన. యెహోషువ గ్రంథంలోని 7వ అధ్యాయం 26 వచనాలు. ఈ 26 వచనాలు మనం 7వ అధ్యాయం దేని కొరకు? ఈ 26 వచనాల్లో మనకి ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు ఆకాన్. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయడం వలన అది వరకు అన్నిటిని జయించుతూ వచ్చారు, అన్నిటిని ఓడిస్తూ వచ్చారు. పెద్ద పెద్ద రాజ్యాలను ఓడిస్తూ వచ్చారు. అయితే ఒక చిన్న పట్టణం పేరు హాయి, 4వ వచనంలో. కాబట్టి జనులు ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు. కానీ వారు వారి ఎదుట నిలవలేక అప్పుడు వారిలో 36 మనుషులను మతము చేసిరి. 36 మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద పట్టణాలు సైతం మేము జయించినాం, కానీ ఒక చిన్న పట్టణాన్ని మేము పట్టుకోలేకపోయాం. ఏంటి కారణం? దాన్ని బట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క హస్తము మనకి తోడు లేకపోతే మనం ఏది జయించలేమని వారు అర్థం చేసుకున్నారు. మొదలు. 2, అసలు ఎందుకు హాయిని జయించలేకపోయారు? ఈ మొత్తం 26 వచనాల్ని ఒక 5 భాగాలుగా వర్గీకరిద్దాం. రండి, ఒక 5 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 నుంచి 3 వచనాలు. ఒక మాట, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు. ఆ మాట అండర్లైన్ చేయండి. 1 నుంచి 3 వచనాలని మనం ఇట్లా చెప్తాం. తిరుగుబాటు. ఒక మాట తీసుకుందాం, డిసొబీడియన్స్. 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనకు దేని జ్ఞాపకం చేస్తుందంటే తిరుగుబాటుని జ్ఞాపకం చేస్తుంది. మీ మనసులో జాగ్రత్త పడ్డవండి. తర్వాత యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 4 నుంచి 6 వచనాలు దేని మీదకి వెళ్ళారు? హాయి మీదకి వెళ్ళారు.
గెలిచారా ఓడిపోయారా? ఓడిపోయారు. డిఫీట్ ఓటమి. మొదటిది అవిధేయత లేదా తిరుగుబాటు. 2 ఇజ్రాయెల్ తిరుగుబాటు ఎందుకు చేశారు? శపితమైన దాని విషయంలో ఇజ్రాయెల్ తిరుగుబాటు చేశారు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో, ఏం చెప్పాడు? శపితమైన దానిలో ఏది కూడా చూడండి 6వ వచనం 6వ అధ్యాయము 18వ వచనం 6వ అధ్యాయము 18వ వచనం కొంచెమేనూ మీరు తీసుకొని శాపగ్రస్తులై ఇజ్రాయేలు పాలనలో శాపం తెప్పించి దాని బాధ శపింపబడిన దాన్ని మీరు రైట్. మొదటిది తిరుగుబాటు లేక అవిధేయత, డిసొబీడియన్స్. 2 7వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఓటమి చూశారు. దేని మీద? హాయి అని పట్టణమ్మ మీద. చదివి వింటున్నావా? రైట్. 3 7 నుంచి 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు, లేక 7వ వచనం నుంచి 13వ వచనం వరకు, 6 నుంచి 13 వచనాలు ఏం జ్ఞాపకం చేయబడింది? ఏమొచ్చింది? దానివల్ల ఓటమి వచ్చింది. ఓటమి తర్వాత సరే నా స్టాండర్డ్లో చెప్తాను. ఏమొచ్చింది అంటే చూడండి 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మూసుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపచేయుచు మమ్మల్ని అప్పగించి ఈ జనులకి యోర్దానుని వెతికి దాటించితివి. మేము యోర్దాను అవతల నివసించడం మేలు. అవమానం. 3వది అవమానం వచ్చింది వారికి. ఓడిపోతే ఏమొస్తుంది? అభినందన వస్తుందా? అవమానం వస్తుందా? అవమానం వస్తుంది. డిస్గ్రేస్. మొదటిది డిసోబీడియన్స్, అవమానం. అవమానమా? అవిధేయత లేక తిరుగుబాటు. 2 ఓటమి. 3 అవమానం, డిస్గ్రేస్. 4 7వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు. 14 నుంచి 19 వచనాలు ఏం మనకు కనబడుతుంది? రే ఇంత అవమానం కారణం ఏమిటి? ఎవడు వాడు? ఎవరిని బట్టి? డిటర్మినేషన్. ఈ అవమానం ఎవడు బట్టి వచ్చిందో వాడిని పట్టుకున్నారు. ఎవరిని పట్టుకున్నారు? నిర్ధారణ. డిటర్మినేషన్ నిర్ధారణ చేశారు. ఎవడు వాడు? ఎందువల్ల వచ్చింది అవమానం? డిటర్మినేషన్. 7 డిటర్మినేషన్. వాడు దొరికిన తర్వాత ఏం చేశారండి? ఏం చేశారు? రాళ్ళతో కొట్టి. చూడండి ఆ మాట 25, 26. అప్పుడు యోషువ చాలు. ఏం జ్ఞాపకం చేస్తుంది? లాస్ట్ అంటే మరణం. చూడండి ఎంత బాగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. ఒక వరుసలో పెట్టుకుంటే మనకు అంత క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది తిరుగుబాటు లేక అవిధేయత. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మనం వినకపోవడం. 2 ఏదైతే దేవుడు చెప్పింది మనం వినమో మనకి జయం రావాల్సింది అపజయం ఎదురవుతుంది, ఓటమి ఎదురవుతుంది. అది ఏదైనా కానీ. 2 3 ఎప్పుడైతే ఓటమి వచ్చిందో వాళ్ళందరూ అబ్బా ఎంత బాగా ఓటమి వచ్చిందని చప్పట్లు కొడతారు. అది మనకి ఎలా ఉంటుందంటే తీరని సిగ్గు, అవమానం. 3 4 అసలు ఎందుకు వచ్చింది అనేది నిర్ధారణ చేయాలి. అసలు దేనివల్ల నేను ఓడిపోయాను, దేనివల్ల ఇంత అవమానం వచ్చింది, అది నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం. ఒకవేళ నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని కానీ చంపకపోతే మరలా వీళ్ళ హాయిపట్నం మీద వాళ్ళు చూడండి 8వ అధ్యాయం మొదలు వచ్చి భయపడటము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ
చేయవచ్చు. అవునా కదా? 5 విషయాలు చూస్తాం. ఇది చాలా అద్భుతమైన విభజన. ఇప్పుడు వివరణిస్తాను. వివరణలో ఒక 6 సంగతులైనా చూడడానికి ప్రయత్నించారు ఈ యెహోషువ 7వ అధ్యాయంలో. రండి. మొట్టమొదట 7వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులు హతం చేసిరి. మరియు తమ దళ యొద్ద శవాల మీద వారి తరిమి మొరాలు వారి హతం చేసిరి. కాబట్టి జనుల గుండులు. ఇప్పుడు వారు చేసిన పని ఏంటి అంటే, అందరూ చేశారా, ఒక్కరు చేశారా? 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద మొక్కలు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుడి. ఈ జనులను ఈ యోర్దాను ఎందుకు దాటించితివి? చాలు. మొట్టమొదట అవిధేయత వల్ల వచ్చేటటువంటి పర్యవసానంలో మొదటి మాట ఏం చేసినారు? యెహోషువతో పాటు తానును ఇశ్రాయేలీయుల పెద్దలను ఎంతవరకు? సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖము మోపుకొని తల మీద ధూళి పోసుకొని 3 విషయాలు చేసినారు. ఏంటేంటి? మొదటిది బట్టలు చింపుకొని, అది మొదటిది. రెండోది నేల మీద ముఖము మోపుకొని. 3 తమ తల మీద ధూళి పోసుకొని. 3 ప్రాముఖ్యం. ఇవేం జ్ఞాపకం చేస్తుందంటే కన్నీరు, క్రైమ్. CRY క్రైమ్. C అని అక్షరంతో తీసుకున్నాం. 7వ అధ్యాయంలోని 6వ వచనంలో, ఎందుకు ప్రభువా మేము హాయ్ అనే పట్టణాన్ని మేము జయించలేకపోయాము? కారణం ఏంటి? వారు చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థనకి ముందు వారు చేసిన వారి బట్టలు చింపుకున్నారు, ముఖము నేల మీద మోపుకున్నారు, తర్వాత తల మీద ధూళి పోసుకున్నారు. ఈ 3 ఏం జ్ఞాపకం చేస్తుందంటే, 3 ఏం జ్ఞాపకం? బట్టలు చింపుకోవడము, తల మీద బూడిద పూసుకోవటము, 3 నేల మీద ముఖమును మోపుకోవడం. ఏం జ్ఞాపకం చేస్తుందంటే తమను తాము తగ్గించుకోవడం. ఇందాక తిరుగుబాటు అంటే ఎటువంటి తిరుగుబాటు అని చెప్పినానంటే, దేవుడు ఏదైతే శపితమైన దానిని తీసుకోవద్దన్నాడో, ఏవైతే తీసుకుంటారో దానివల్ల మీకు మరణము, దానివల్ల మీకు అపజయం వస్తుందని చేసినప్పటికీ కూడా ఈ ఇజ్రాయేల్ కనీసం ఎవరూ తీసుకోలేనప్పుడు ఒక్కడు తీసుకున్నాడండి. చాలు. ఒకే ఒక్కడు. విచిత్రం తెలుసా? ఆ యొక్క మొత్తము ఆ ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది ఉన్నారండి? 12 గోత్రాల వారు ఉన్నారు. 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం ఉంది. ఆ ఒక్కొక్క గోత్రంలో ఒకడు ఉన్నాడు. అందులో ఉన్నవాడు ఆకాన్ తీసుకున్నాడు. అది ఎవరికి వచ్చింది? తన జాతికి వచ్చింది. ఈ జాతి మొత్తం ఎవరికి వెళ్ళిందంటే 12 మంది గోత్రాలు కట్టింది. ఈ 12 మంది గోత్రాలకి ఏమైందంటే ఓటమి ఎదురు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఇజ్రాయేలు పెద్దలందరూ కూడా ఏం చేశారు? బట్టలు చింపుకోండి. బట్టలు ఏం జ్ఞాపకం చేస్తుందని చెప్పాను. వస్త్రాలు ఏమి జ్ఞాపకం చేస్తాయని చెప్పాను. ప్రవర్తన. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో. తర్వాత 2వ మాట ఏంటి? నేల మీద ముఖములు మోపుకోను. నేల మీద ముఖాలు ఎప్పుడు మోపుకుంటాం? ఇంకా రైట్. తప్పు చేస్తే, మన తప్పు మనకి తెలిసి వస్తే అప్పుడు నేల మీద ముఖం మోపుతాం. 3 తల మీద ధూళి పోసుకోవడం. అంటే ధూళి ఎందుకు పోసుకుంటాం? రైట్. బా, ఎవరు చెప్పారు? చెల్లి నువ్వు చెప్పవా? స్తోత్రం. మొదటిది ప్రవర్తన, 2 సిగ్గు, 3 పశ్చాత్తాపం.
ఈ మూడు కూడా ఎవరు చేశాడు? తప్పు చేసినట్టు చేశాడా? తప్పు చేయనోడు చేశాడా? విచిత్రం అదే. ప్రార్థన ఉండాల్సింది ఏంటంటే ఎవరో పాపం చేసి ఎవరో ఏదో చేశారనుకో, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. ఇంటిలో ఎవరైనా పొరపాటు చేస్తే, ఇంటిలో ఏదైనా శాపగ్రస్తమైంది వస్తే, ఇంటిలో ఏదైనా అవమానం కలిగితే, ఇంటిలో ఏదైనా అపజయమైతే, వాడైతే పాపం చేస్తాడు వాడి కన్నీరు కాచడం కాదు, వాడి సంబంధించిన వారికి కూడా అది చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? ఏ పాపమును బట్టి అయితే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ పాపం ఒకవేళ దేవుడికి అనుకరించి వదిలితే ఆ యొక్క సమాజం మొత్తం రక్షించబడుతుంది. లేదు అంటే ఆ పాపం బట్టి వారితో పాటు వారి పిల్లలు, వారి సాంపాద్యం అంతా కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ఆయన 1000 తరములకు వారు చేసిన పాపం వారి తండ్రుల యొక్క దోషం, వారి పిల్లల దోషము పిల్లల ఒడిలో వేసేవాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవాది దేవుడు. ఏమిటంటే, ఒకవేళ దేవుడు చెప్పినటువంటి ఏ మాటైనా మనం వినకుండా, ఆయన చెప్పిన మాట వినకపోవడమే ఆయన తిరుగుబాటు చేయడం అండి. అంతకుమించి చేయలేదు. కత్తెట్టుకొని లేకపోతే కొట్టడం, లేకపోతే యుద్ధాలు చేయడం కాదు దేవుడి మీద. సింపుల్. దేవుని మాట, ఇఫ్ యూ డిసొబీడియంట్ టువర్డ్స్ హిస్ వర్డ్, దేవుని వాక్యం విని కూడా దాని ప్రకారం మనం జీవించకపోవడమే దేవునికి తిరుగుబాటు చేయటం. ఒకవేళ తిరుగుబాటు చేస్తే ఈ 3, మొదటిది ఏమొస్తుంది? నీ ప్రవర్తన మార్చుకోవాలి. 2 సిగ్గు వస్తుంది. కాబట్టి జాగ్రత్త, నేల కింద మోపుకొని. 3 పశ్చాత్తాపం. అంటే దీన్ని ఇట్లా చెప్పొచ్చు, పశ్చాత్తాపముతో నీ తలని నేల మీద మోపుకొని విధేయత చూపించి నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. అంతే. దీన్ని వెనక నుంచి మళ్ళీ ముందుకు వద్దాం. ప్రవర్తన సరి చేసుకుంటూ విధేయత చూపించి, నేల మీద ముఖము పెట్ట విధేయత చూపించుతూ పశ్చాత్తాపడుట. అది దీనికి పెట్టే పేరు కన్నీరు లేక క్రయం. మొదటి మాట చెప్పండి. ఏం చెప్పాను? ప్రార్థనలు రావాలి. మొదటిది బట్టలు ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రవర్తన సరి చేసుకోవాలి. 2 నేల మీద ముఖం మోపుకోవడం ఏం జ్ఞాపకం చేస్తుంది? సిగ్గు లేక ఆ సిగ్గు వల్ల ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. 3 నేల మీద మోపడం అంటే విధేయత. 3 తూలిపోసుకోవడం అంటే. ఈ 3టిని బట్టి దేవుడు కొంచెం చూస్తాడేమో, మన మీద జాలి చూపిస్తాడేమో. నేను ఒక ప్రశ్న, బైబిల్లో మొట్టమొదట బట్టలు చింపుకున్న వ్యక్తి ఎవరు? మోషే. అన్నిసార్లు గెస్ పని చేయించేది. మొట్టమొదటి బైబిల్లో బట్టలు చింపుకున్న వాళ్ళు ఎవరు? యోనా. నేనే పట్టేస్తా. అది ఎక్కడ దానికి ముందే యోసేపు ఇక్కడ బట్టలు చింపించుకున్నాడు. ఎవరమ్మా? సమయం అయిపోతుంది. చెప్తారా చెప్పమంటారా? మీ స్టాండర్డ్కి అంత సరిపోతుంది. నా స్టాండర్డ్లో చెప్తాను. అది కాండ 37:29. అది కాండ 37:29. రూబేను ఆ గుంతకు తిరిగి వచ్చినప్పుడు, ఏసేపు గుంతలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకుని. ఎట్ట దొరుకుతాయన్నా ఇవన్నీ కూడా. మొట్టమొదట బట్టలు చింపుకోవడం. రూబేను తన తమ్ముడి విషయంలో బట్టలు చింపుకున్నాడు. ఇక్కడ నేను మనందరికీ ఈ ఉదయకాల ప్రాంతంలో మనం నేర్చుకోవాల్సిన ఒక గంభీరమైన విషయం ఏంటంటే, ప్రభువా, ఒకవేళ నీ మీద తిరుగుబాటు చేసిన వారమేమో, మేము అవిధేయులమేమో, దేవా మా బట్టలు చింపుకుంటాం, మా ప్రవర్తన సరి చేసుకుంటాం ప్రభా, సరి చేసుకుంటాం ప్రభా. మేము నేల మీద పడి మేము పడతాం ప్రభా. మేము విధేయత చూపిస్తాం నాయన, విధేయత చూపిస్తాం ప్రభా. 3 తూలిపోసుకుంటాం, మేము పడతాం ప్రభా. ఈ సహోదరుడా సహోదరి, ఈ మాట దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి తెలియకుండా
నువ్వు ఏ పాపం చేయలేవు. నువ్వు ఏ పాపం చేస్తున్నావో, ఏ రహస్యమైన పాపం చేస్తున్నావో దేవుడికే తెలుసు, నీకే తెలుసు. పశ్చాత్తాపడదామా, ఇదేంటి చూపిద్దామా, ప్రవర్తన సరి చేసుకుందాం. దేవుడు ఈరోజు ఉదయకాలపూట నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా మన ప్రవర్తన సరిగా లేకుండా, దేవుని మాటకి విధేయత చూపించకుండా, పశ్చాత్తాపడకుండా ప్రభు దగ్గరికి రావద్దు. ఒకవేళ అట్లా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. యోషువ ప్రార్థన చేయడానికి ముందు చేసినవి మూడు. మొదటిది కన్నీటిలో 3 అనుభవాలు చూసాం. రెండు యోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. ఏడవ అధ్యాయం యోషువ గ్రంథము 11వ వచనం. తీసుకొని దొంగిలి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. మొదటి క్రైమ్, రెండవది కర్స్. శాపగ్రస్తులైపోయిన ఒక వ్యక్తి ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? అసలు ఇజ్రాయేలు అంటే ఎవరు అంటే ఆశీర్వదింపబడిన వారు. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను. మరొకసారి చదువునా? రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. దూతలను పంపి నగరికి తెప్పించుకున్నాడు. కుమారుడు కనెను. యెహోవా దృష్టికి అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకుని ఆమె అతనికి భార్య అయి అతను ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడింది. ఇక్కడ ఆకాన్ చేసినటువంటి పని 7వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు. ఇశ్రాయేలు పాపం చేశారా? ఆకాన్ ఒక్కడే చేశాడు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరు విన్నారు. ఇశ్రాయేలు ఏమైనా వారి నిబంధన మీరు విన్నారా? మీరు లేదు. ఆకానే మీరు విన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు. ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చిందండి. మొదటి మాట ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. 2 వారు నా నిబంధనను మీరి ఉన్నారు. 3 శపితమైన దానిని తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారు. తర్వాత కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట. ఎన్ని మాటలు వచ్చినాయి ఇక్కడ?
ఇజ్రాయేల్ పాపం చేసినారు 1, 2 నిబంధన మీరు ఉన్నారు 2, 3 శపితమైన దాన్ని తీసుకొని దొంగిలి బొంకి 5, 6 ఇజ్రాయేల్ శాపగ్రస్తులు అయిపోయారు, 7 శత్రువులు ఎదుట వారు నిలవలేకపోయారు. 7 అంతస్తులు వారు ఏమైపోయారంటే శాపగ్రస్తులు అయిపోయారు, దిగజారిపోయారు. దేవుడు మనందరినీ ఆశీర్వాదాలకు వారసులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మన మీద ఆశీర్వాదాన్ని కురిపించాలనుకుంటే ఆ ఆశీర్వాదానికి బదులు మనం శాపగ్రస్తులు అవ్వడానికి కారణం ఏంటంటే 7 మొదటిది ఏంటి? మొదటిది మనం ఖచ్చితంగా ఈ మాటలు రావాలి. ప్రభువా నేను పాపం చేసిన. 2 నీ నిబంధన నేను మీరిన. 3 ప్రభా శపితమైంది. ఇక్కడ ఎవరు శపితమైనది అంటే దావీదు ఆశీర్వదింపబడినవాడు. శపితమైనటువంటి ఆమెను మనం ఏం చేసుకున్నాడు? బెత్షెబా ఊరియా భార్యని తెచ్చుకున్నాడు. అక్కడ ఏమని రాసిపడి ఉందంటే 2 సమూయేలు కింద 11:27 ఆఖరి పట్ల అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి తన భార్య తెచ్చుకున్నాడు, యూరేన్ చంపించినాడు, ఇవన్నీ చేశాడు. దేవుని దృష్టికి అబ్బా ఎంత బాగా చేసినాను నాన్న, చచ్చిపోతే చచ్చిపోయాడు, ధర్మశాస్త్రం బట్టి ఆమె విడుదల పొందింది, ఆమె తెచ్చుకుని ఉన్నాడు. కానీ యెహోవా దృష్టికి దావీదు మనలో ఇంకా చేసిన కార్యం దేవునికి అవిధేయతగా, దేవుని నిబంధన మీరేదిగా, ఇజ్రాయేలుకి ఏంటంటది ఇజ్రాయేలు నా నిబంధన మీరి ఉన్నారు, ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు. ఒకవేళ పాపం చేసి ఉన్నామేమో, ఆయన మాట వెనుక నిబంధన మీరి ఉన్నామేమో, ఆయన ఎదుట మనము దొంగిలి బొంకినామేమో. దేవుడి దగ్గర ఎన్ని అబద్ధాలు, దేవుని దగ్గర దొంగిలించినవి ఏమైనా ఉన్నాయా? అదేటని దేవుని దగ్గర ఏం దొంగిలిస్తాం అంటారు. అది వదిలేదు. దశింబాబులో తర్వాత ఇంకా ఏమైనా సమయాన్ని దొంగిలించడం, ప్రార్థించడం, వాక్యం చదువుకోవడం, ఇంకా రాకపోవడం, ఇంకా సహవాసం, ఇంకా అద్భుతమైన చెప్తారేమో అనుకున్నాను. అది అవన్నీ వాటిలో ఇవన్నీ కూడా అసలేంది అది సువార్త. ఇవన్నీ కూడా ఏం చెల్లి సువార్త ప్రకటిస్తున్నావా? డూయింగ్ ఎనీ గాస్పెల్ టు ఎనీ అదర్ ఇన్ యువర్ క్యాంపస్? రోజుకొక్కరికే ఏం చెల్లి నీ భర్తకి గాస్పెల్ చేస్తున్నావా? గాస్పెల్ చేయాలి చెల్లి, నీ భర్తకి గాస్పెల్ చేయాలి నువ్వు కంటిన్యూల్. దేవుని సువార్త ఇవన్నీ దొంగిలించినాం. ఇట్లా దొంగిలించిన కారణం ఏమవుతున్నామంటే శాపగ్రస్తులు. దేవుడు మన ఆశీర్వాదానికి వారసులు కల్పించాడు. ఎందుకు ఆశీర్వాదం అంటే పాపం చేయకపోతే నువ్వు ఆశీర్వదింపబడ్డావు, ఆయన నిబంధన నెరవేరకపోతే ఆశీర్వదింపబడ్డావు. నువ్వు ఆయన బొంకకుండా, దొంగిలించకుండా, శపితమైనదాన్ని ఆశించకుండా, దాని సామాన్లు దాచకుండా ఉంటే ఆశీర్వదింపబడ్డావు. దేవుడు చాలా సూటిగా, స్పష్టంగా, సరళంగా, కరెక్ట్గా మాట్లాడతాడు. మనకి ఏది కావాలో అదే పిన్ పాయింట్ మాట్లాడతాడు. యోషువా జాగ్రత్త, ఒకవేళ నువ్వు ఏదైనా ఇంట్లో నీవు చేస్తే, వినాలి చెల్లి మాట, ఒకవేళ నువ్వు ఏది చేస్తే అది ఎవరు దేవుడికి ఆపాదిస్తారు? నీ కుటుంబం మొత్తం ఆపాదిస్తారు, కుటుంబము మొత్తానికి ఆపాదిస్తారు. 2 మొదటిది క్రైలో 3 చూసినాం. రెండోది క్రష్ కాదు. క్రష్ అంటే నలపడం. నన్ను క్రష్ చేస్తున్నారు ఎందుకు, నన్ను నలిపేస్తున్నారు ఎందుకు? కర్స్ అంటే నన్ను ఎందుకు శపిస్తున్నారు. అందులో 3 అనుభవాలు: పాపము, నిబంధన మీరుట, దొంగిలి, బొంకడం. రైట్. 3 కర్స్లో 3. ఒకవేళ అదైన తర్వాత అట్లా ఉండకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 8వ వచనం, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువులకు నిలవలేక వెలిగించినందుకు నేనేమి చెప్పగలను. 3వది ఆయన కనికరం, కంపాషన్. మొదటిది క్రై, 3వది
రెండోది కర్స్, శాపము. మూడవది కంపాషన్, కనికరం. కనికరం చూపిస్తాడా దేవుడు? కనికరం చూపిస్తాడా? చూపించడా? చూపిస్తాడు. లూకాసు వార్త 15:20. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి కలిగెత్తించాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ప్రభా, నీ నిబంధన మీరి ఉన్నాను. దేవా, నేను పాపం చేశాను, నీ దొంగిలించాను, నేను అపవిత్రమైన మాట్లాడాను. ప్రభా, నీకు నీ దూరంగా వెళ్ళిపోయాను. ప్రభా కనికరించువా, ప్రభా కనికరించువా అని తన హృదయం అనుకున్నాడు. తప్పేని కుమారుడు ఇంకా దూరంగా ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే వాడిని చూచి, నేను చూస్తాడు కూడా. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, దేవా హృదయంలో అనుకుంటే చాలట. మెయిన్ అక్కడ నీకు పశ్చాత్తాపం ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే హృదయంలో స్టార్ట్ అవ్వాలి. నీ హృదయంలో స్టార్ట్ అయ్యి, ప్రభా నేను నీ యొక్క మాటకి అవిధేయుడిగా ఉన్నాను, ప్రభా నన్ను కనికరించు, నేను ఇక్కడి నుంచి దాని విషయంలో నేను బ్యాక్ రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ సిన్ అని నువ్వు నీ హృదయంలో తలపోసుకుంటే చాలు. దూరం నుంచి చూచి, తండ్రి దూరం అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాడు దేవుడు? పరలోకం నుంచి చూస్తాడు. ఎందుకంటే ఆయన హృదయంతరం ఎరిగినాడు. నువ్వు ఇంకా నోటితో కూడా ఒప్పుకోలే దగ్గరికి వచ్చి. ఇంకా వెంటనే ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకొని వచ్చి. దేవుడు పరిగెత్తుకొని వస్తాడో రాడా? పరిగెత్తుకొని రావడం అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఒప్పుకుంటే నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తే ఇమ్మీడియట్గా దేవుని యొక్క కనికరం ఇమ్మీడియట్గా కార్యం చేస్తాడు. హృదయంలో సంతోషం, సమాధానం. చేసిన పాపం నుంచి ఇమ్మీడియట్గా నీకు ఏమవుతుందంటే కొంచెం నివృత్తి జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించండి, నువ్వు చేసిన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కాచండి, హృదయం అంతా తేలికైపోతుంది. అట్లా తేలిక అవ్వకుండా ఇంకా ఆ చేసిన పాపాన్ని ఇంకా పక్కపుచ్చుకొని, ఇంకా విడిచిపెట్టుకొని దాన్ని ఇంకా కొనసాగిస్తే నీవు చేసిన పాపం నీ బిడ్డలకు వస్తుంది. ఆయన చేసిన పాపం ఇజ్రాయేల్ జనాంగం మీదకి వచ్చింది, ఆ సమాజం మొత్తం అందరికీ వచ్చింది, ఉపయోగం లేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు కనికరపడ్డాడు. రండి మార్కు సువార్త ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. మార్కు సువార్త 1:40. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి, మూని ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని వేడుకొనగా ఆయన కనికరపడి చేయించాలి వారిని ముట్టి వెంటనే కుష్ఠరోగము వారిని ఇచ్చిన కనుక వాడు. ఈ మాట మనం చెప్పగలుగుతామా? మొట్టమొదటిగా వాడు చేసిన పని ఏంటి? కుష్ఠరోగి. చెల్లి చదువుతారు, చెల్లి నువ్వు చదువున్నాను. అది ప్రాపర్టీ. నేను అందుకే చదివించాను. మోకాన్ని తగ్గించుకొని, మోకరించడం అంటే అర్థం ఏంటి? 2 విషయాలు కనబడ్డాయి. మోకాల్లో 2 ఉంటాయి. మొదటిది ప్రార్థన, 2 తగ్గించుకోవడం, విధేయత. వచ్చి ఇప్పుడు నోటితో చెప్తున్నాడు ఏంటంటే, నీకు ఇష్టమైతే ప్రభువా, నువ్వు ఆ మాట అన్నప్పుడు ఎలా నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటో చెప్పనా అమ్మ? దాని అర్థం ఏంటి? నీకు ఇష్టమైతే అంటే నీకు ఇష్టమైతే కొంచెం ఆ స్టాండర్డ్ నుంచి కొంచెం బయటికి రండిరా అమ్మా. చెప్పమ్మా, నీకు ఇష్టమైతే. వినపడలేదు. అదొకటి. ఇంకా ఆ రోజు చెప్పిన వాక్యం నాకే చెప్తున్నారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్వరూ కూడా నన్ను ఇష్టపడట్లేదు. నీకు ఇష్టమైతే అదొకటి. రెండోది ఏంటో తెలుసా? నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటంటే, ఒకసారి చేసిన పాపాలు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే పాపం చేసావు.
మళ్ళీ వచ్చావు, విడిచిపెట్టావు, మళ్ళీ ఆయన కనికరించాడు, మళ్ళీ పని చేస్తావు, మళ్ళీ విడిచిపెట్టావు, మళ్ళీ చేస్తూ వచ్చావు. ఇప్పుడేమంటావు? ప్రభా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 8 సార్లు ప్రభా నీ మనసు నేను పాల్పెట్టాను. కనీసం ఎప్పుడైనా నీకు ఇష్టమైతే అది జరుగుతుంది. మొదటిది ఎవరు ఇష్టపడరు. వీడికి ఎన్నిసార్లు చెప్పి వింటారా? దేవుడి దగ్గర కూడా అది ఏమంటారంటే ప్రభా ఈసారి ప్రభా, అది దాని అర్థం. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అంటే ఒక్కసారి అనిపిస్తుంది బిడ్డలారా, మనం ఏదైతే వదులుకుంటామో అది మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం చేయడం అంటే మన బలహీనం. రెండోది ఏంటంటే సాతాను గోడు కూడా అదే దగ్గర పెడతాడు. మనం ఇంత బలహీనమో. నీకు ఇష్టమైతే అంటే ఒక్కటేనా, వెంటనే వారిని చూచి నాకు ఇష్టమే అలా మొట్టమొదటి ఆయన మీద కనికరం అంటే అర్థం ఏంటో తెలిసిన? నేను 2 చెప్పిస్తాను. మీకు ఒక 2 పదాలు మీరు ఇది బాగా గమనించాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. రైట్. తర్వాత ఇక్కడ 2 మాటలు కా అక్షరంతో. మొదటిది కనికరము, రెండవది కృప. కృపకి కనికరానికి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు అట్లాగే ఆలోచించుకోవచ్చు. కృపకి కనికరానికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే చెప్తారా? నేను ఎట్లా చెప్తా. కృపకి కనికరానికి ఒక గొంతులో ఏం చేశామంటే నడుచు ఎప్పుడు గొంతు ఉంది, ఆ గొంతును చూసుకోకుండా ఒకరోజు పడిపోయాను. హెల్ప్ 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 అని ఇంతలో ఆ శబ్దం విని ఒకరు వచ్చి నీ గొంతు దగ్గరికి వచ్చి చెయ్యి అందించి పైకి లాగారు. ఒకసారి ఆ గొంతు తెలిసి చూసావు, కేవాలని పడ్డావు. హెల్ప్ 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 అన్నావు. ఈ రెండిట్లో 2 సందర్భాలు, ఏది కృప ఏది కనికరం. ఫస్ట్ది చేయి పట్టుకొని లాగాడు, రెండోది కూడా చేయి పట్టుకొని లాగాడు. ఏది కృప ఏది కనికరం? తెలియక చేసి కనుక నేను కనికరింపబడి తిని అని ఉంది. అర్థమైందా మీకు? ఎక్కడుంది ఆ మాట? తిమోతి రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 13వ వచనం. 12-13. హానికరుడైన తన పరిచయం నియమించుకొని ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు కృతజ్ఞుడైన తెలియక అవిశ్వాసము వలన చేసింది కనుక మనకు తెలియక ఏది చేసినా అది కనికరం. రెండోది కృప అంటే ఏంటి? తెలిసి చేసి అది కృప. అండి రోమిలకు రాసిన పత్రిక. ఎందుకంటే మీకు ఈ విషయాలు తెలియాలి. కరెక్ట్ అయిన అవగాహన లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. రోమా పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఇప్పుడు చెప్పండి,
కృపకి కనికరానికి డిఫరెన్స్. తెలిసి పాపం చేస్తూ కృప ఇస్తాడా దేవుడు? తెలియక చేస్తూ పాపం చేస్తూ కనికరమిస్తాడా దేవుడు? అంతే, రైట్. కనికరానికి కృప ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, కృప దాని నుంచి బయటపడడానికి దేవుడిచ్చిన సమయోచితమైన సహాయం. కనికరము అందులో నుంచి చేయి పైకి పట్టి, అది కూడా అవిశ్వాసం, తెలియక.